మీ ఊహకు అందని ఒక షాకింగ్ స్కామ్ ఇది. రక్షణ కవచంలో ఉండాల్సిన జైలు అధికారుల కళ్ళు కప్పి ఏకంగా 17 మంది కరుడు గట్టిన నేరగాళ్లు ఎలా బయటకు వచ్చారు? అసలు ఆ జైలు గేట్లు ఎవరి కోసం తెరుచుకున్నాయి? హైకోర్టు సంతకాలు, జిల్లా జడ్జిల ఆర్డర్స్ అన్నీ ఫేక్ అని తెలిస్తే మీరు నమ్ముతారా? ఒక అంబులెన్స్ డ్రైవర్ మాస్టర్ మైండ్ ప్లాన్తో వ్యవస్థనే బురిడి కొట్టించిన ఈ కిలాడి కేటుగాళ్ల నెట్వర్క్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ మిజోరాం జైలు కుట్రపై మా స్పెషల్ రిపోర్ట్ మీకోసం. మిజోరాంలోని లుంగ్లీ జిల్లా జైలు. సాధారణంగా ఆ ఇనుప కటకటాలు చూస్తే క్రిమినల్స్ గుండెల్లో వణుకు పుట్టాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ జైలు తలుపులో ఒక ఫోర్జరీ ముఠా ముందు సగిలపడ్డాయి. 25 ఏళ్ల జెరెమియా లాల్తాలాంగ్లువా అనే నిందితుడు తన భార్యను ఎలాగైనా జైలు నుండి బయటకు రప్పించాలని ఒక వినాశకరమైనటువంటి స్కెచ్ వేశాడు. ఇక ఈ ప్లాన్లో అతనికి తోడైంది జైలుకు అనుబంధంగా పనిచేసే ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ లాల్ రుట్లుడిని. వీరిద్దరికీ కలిసి వ్యవస్థలో ఉన్నటువంటి లొసగులను వాడుకొని ఒక భారీ ఫోర్జరీ ఆపరేషన్ మొదలుపెట్టారు. జైలు ప్రాంగణంలోనే కంప్యూటర్లు, పట్టణంలోని ప్రింట్ షాప్లను అడ్డాగా మార్చుకున్నారు. గౌహతి హైకోర్టు ముద్రలను, జిల్లా కోర్టు సీనియర్ జడ్జిల సంతకాలను అత్యంత నేర్పుగా ఫోర్జరీ చేశారు. నకిలీ బెయిల్ పత్రాలు సిద్ధం చేసి అధికారులనే నమ్మించారు. ఇక జనవరి 30 నుండి మార్చి 18 మధ్యకాలంలో పక్కా ప్రణాళికలతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది డేంజరస్ నేరస్తులను సమాజంలోకి స్వేచ్ఛగా వదిలేశారు. అధికారులు ఆ నకిలీ ఆర్డర్లను అసలైనవిగా భావించి జైలు గేట్లు తెరవడం ఈ కుట్రలో అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం. ఈ భారీ అక్రమదందా అంతా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతుందని భావించిన ముఠాకు ఏప్రిల్ 27న కోర్టులో సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఇద్దరు ఖైదీలు అనుకోకుండా అదనపు జిల్లా సెషన్ కోర్టు ముందు హాజరయ్యారు. అయితే రికార్డులను పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి ఒక్కసారిగా అవాక్కయ్యారు. రికార్డుల ప్రకారం ఆ ఖైదీలు ఇప్పటికే బెయిల్ మీద విడుదలైనట్టుగా ఉండడంతో జడ్జికి తీవ్రమైనటువంటి అనుమానం వచ్చింది. ఇక విచారణలో నిందితులు సమర్పించిన 50,000 రూపాయల బాండ్ పత్రాలు, గౌహతి హైకోర్టు పేరిటున్నటువంటి రిలీజ్ ఆర్డర్స్ అన్ని బోగస్ అని తెలడంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జడ్జి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణను వేగవంతం చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా విడుదలైన వారిలో పోక్సో చట్టం కింద బుక్ అయిన కామాంధులు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ప్రమాదకరమైనటువంటి ముఠా సభ్యులు ఉన్నారని తెలియడంతో రాష్ట్రమంతా హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు ఇప్పటివరకు ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొంతమంది పోలీసులను గుర్తించారు. విడుదలైన 11 మందిని చెరసాలకు తరలించారు. ఇక అయితే విడుదలైన వారిలో ఒకరు ఇప్పటికే మరణించగా మిగిలిన వారు పరారులో ఉన్నటువంటి ఖైదీల కోసం ఇక పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. చూసారుగా, టెక్నాలజీని నేరగాళ్లు ఏ స్థాయిలో వాడుకుంటున్నారో. వ్యవస్థపై నమ్మకం కలగాలంటే అధికారుల పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండాలి. కోర్టు ఆర్డర్స్ వచ్చినప్పుడు వాటిని డిజిటల్ పద్ధతిలో క్రాస్ చెక్ చేసుకోకపోవడం వల్లే ఇలాంటి కిలాడీలు సమాజంలోకి చొరబడగలుగుతున్నారు. అప్రమత్తతే అక్రమార్కులకు అసలైన అడ్డుకట్ట. ప్రజలు కూడా ఇలాంటి అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మిజోరాం పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.